మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మీరందరూ ఆయురారోగ్యాలతో నిండుగా మెండుగా ఉండాలని దేవుడికి ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ఆయన కృప మీకు తోడి ఉండునుగాక. మంచిది, రండి దేవునికి వాక్యాన్ని అందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే తొందరపడకుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే తొందరపడకుడి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనటువంటి మాట ఏంటంటే, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల పడగొట్టగా నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపగా నాటెదను. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే తొందరపడమాకండి. ఈరోజు చాలామందికి చిన్నదాన్ని పెద్దదానికి తొందరపాటు ఎక్కువ. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళకి తొందరపాటు ఎక్కువే, ప్రార్థనకి వెళ్ళిన కూడా తొందరపాటు ఎక్కువే. వాళ్ళు ప్రార్థన చేసుకోరు కనుక, దేవుని మందిరాలు రారు కనుక, లోకస్తులు కనుక వాళ్ళు తొందరపడతారు. కానీ ఈరోజు దేవుని రక్తంలో కడగబడిన మనం దేనికి తొందరపాటు? ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? అందుకే దేవుడు అంటున్నాడు, వారిని తొందరపడొద్దని చెప్పు. తొందరపాటు జీవితం, తొందరపాటి మాటలు, తొందరపాటి నిర్ణయాలు మన జీవితానికి మంచివి కావు. క్రీస్తు రక్తాల కడగబడిన మనం పరిశుద్ధాత్మ అనుభవంలో ముందుకు వెళ్తారని మనం తొందరపాటు మంచిది కాదు. తొందరపాటు లేని వారుగా, నిమ్మలమ కలిగిన వారుగా, నెమ్మది కలిగిన వారుగా దేవుని దగ్గర మనకు కనిపెట్టుకుని ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు దేవుడు మనం తొందరపడొద్దు అంటున్నాడు. బైబిల్లో కొంతమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తొందరపాటు పనులు చేసి తొందరపడి ఏవేవో చేసి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు ఎవరో మీకు చూపిస్తాను. ఒక్కసారి మీరు వాళ్ళని చూసిన తర్వాత, వాళ్ళ గురించి విన్న తర్వాత, వాళ్ళ గురించి మీరు తెలుసుకున్న తర్వాత ఇక మనలో తొందరపడే జీవితం ఉండకూడదు. తొందరపడకూడదు. మొదటిగా ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడికి మహిమ కలుగునుగాక. తొందరపడితే ఏం జరుగుద్ది, తొందరపాటు వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటో చెప్తాను. లోకారాసిన సువార్త 15వ అధ్యాయం 14 వచ్చిన మాట ప్రకారం తొందరపడితే మాత్రం వారికి కరువు వస్తుంది. దేవుడు ఎందుకు తొందరపడుతుంది తెలుసా? తొందరపడ్డా అనుకో కరువును చూస్తావు నువ్వు. కరువు వెలతానం చేస్తుంది. ఆ చదవబడిన వాక్యం ఎవరు కాదండి, తప్పిపోయిన కుమారుడు. తండ్రి చెప్పిన మాటలు వినలేదు, పెద్దోళ్ళు చెప్పిన మాటలు వినలేదు, ఎవరు చెప్పినా వినలా, తొందరపడ్డాడు. ఎవరు చెప్పిన వినలేదు. నాకు అనవసరం, నాకు అన్నీ తెలుసు, నేను చేస్తాను, నేను బతకగలుగుతాను, నేను నిలబడగలుగుతాను అనుకున్నాడు. ఏమీ చేయలేపాడు, తొందరపడ్డాడు, కరువు తెచ్చుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, తొందరపడవద్దు, కరువులో పడిపోవద్దు. స్తోత్రం కలుగును గాక. రెండవది, ఎందుకు దేవుడు తొందరపడొద్దు అంటున్నాడు. తొందరపడితే ఏం జరుగుతుందో తెలుసా? మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళు మనకి దూరం అయిపోతారు. అంటే మనం ఇష్టపడిన వాళ్ళందరూ దూరం అయిపోతారు. రెండవది, మనం తొందరపడితే రెండవది మన జీవితంలో కలిగే నష్టం ఏంటి తెలుసా? మనం తొందరపడితే మనకి ఇష్టమైన వాళ్ళందరూ దూరం అయిపోతారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మాట చూడండి. ఏమంటే, నయోమి తొందరపడింది, భర్తను పోగొట్టుకుంది, 2 బిడ్డలు కూడా పోగొట్టుకుంది. కారణం ఏంటో తొందరపాటు. ఈరోజు ఎందుకంటే తొందరపాటు, భార్య అని వారు భర్తను పోగొట్టుకుని పిల్లలు పోగొట్టుకున్నారు. అందుకే దేవుని పిల్లలకి, క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళకి తొందరపాటు ఉండకూడదు. నెమ్మది కలిగి ఆలోచన చేయాలి, నెమ్మది కలిగి నిర్ణయం తీసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇప్పటికి ఇంకొన్ని తొందరపడుతున్నావా, మనసు మార్చుకో, ఆలోచన మార్చుకో, నెమ్మదిగా ముందుకు వెళ్ళు, అద్భుతాలు చేస్తాడు. మూడో మాట చెప్తాను, మనం తొందరపడకూడదు. తొందరపడితే ఏం జరుగుద్దంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు మాట ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే, మనం తొందరపడితే అపహాస పాలవుతాము, అపహాసించబడతాము. కనుక తొందరపడి ఎందుకు నువ్వు అపహాస పాలవుతున్నావు? ఎందుకు తొందరపడి వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు? నీ గురించి నిదానంగా ఉండు, నిమ్మలంగా ఉండు, దేవుణ్ణి అడుగు. తొందరపాటు అపహాస పాలైపోతావు, అపహాసించబడతావు, వ్యంగ్యంగా మాట్లాడితే చిన్న చూపు చూస్తావు, రోడ్డు మీద పరుగు పోతుంది. అందుకే దేవుడు తన పిల్లలు ఏం చెప్తున్నాడు, మీరు తొందరపడి అపహాస పాలవద్దు. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి. అందుకే ఈరోజు చెప్తున్న వాక్యం విన్నావు కదా, మీరు తొందరపడకూడదు. ఏ విషయంలో మనం తొందరపడకూడదు. తొందరపడిన వాళ్ళు చెప్పాను, మొదటి తొందరపడితే కరువులో పడిపోతావు. తొందరపడ్డా అనుకోండి ఇష్టమైన వాళ్ళందరినీ పోగొట్టుకుంటావు. తొందరపడ్డావు అనుకోండి దేనికైనా కానీ అపహాస పాలవుతావు. ఈ రోజు నుంచైనా తొందరపడకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకో, ముందుకు కొనసాగు. దేవుడు మీరు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి నీ కొందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. తొందరపాటు ఎంత ప్రమాదకరమైందో, తొందరపాటు నిర్ణయాలు ఎంత ప్రమాదకరమైనవో, తొందరపాటు ఆలోచనలు ఎంత భయంకరమైన మీరు వాతో మాట్లాడారు కనుక వాక్యం ఉన్న పిల్లలు ఎవరు తొందరపాటు లేకుండా నెమ్మదిగా నీ దగ్గర విచారించి అడుగులు ముందుకేసి కృప తెచ్చామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.